హలో అందరికీ, నేను బాగున్నామండి. మీరు బాగున్నారా? ఈరోజు కర్రీ వచ్చేసి చుక్కకూర కర్రీ అండి. పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. నేను ఒక 4 కట్టలు తీసుకున్నానండి. సన్నగా తరుముకొని పక్కకు పెట్టుకోండి. వెల్లిపాయ గడ్డ ఒకటి తీసుకొని పొట్టు తీసుకొని కచ్చాపెచ్చగా దంచుకొని పక్కకు పెట్టుకోండి. ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని సన్నగా తరుముకోండి. అది కూడా పక్కకు పెట్టుకోండి. ఇందాక చుక్కకూరను తరుముకొని పక్కకు పెట్టుకున్నాం కదండి, అది 3 సార్లు వాష్ చేసుకోండి. ఎందుకంటే అందులో ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది, చెత్త అంతా. కాబట్టి పొయ్యిపై బండి పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ పోసుకొని అది వీటెక్కినాక 1 స్పూన్ ధనియాలు వేసుకోండి. వేగిన తర్వాతకి ఆనియన్ వేసి బాగా కలపండి. కలిపినాక కొంచెం పసుపు వేసుకొని కలుపుకోండి. 2 వేగిన తర్వాతకి చుక్కకూరను అందులో వేసి బాగా కలపండి. ఒక 2 సెకండ్స్ అట్లా పెట్టండి, ఎందుకంటే బాగా మగ్గిపోతుందండి. తర్వాతకి పచ్చిమిర్చి బాగా కలుపుకోండి, కడిగి మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాతకి ఇందులో పేస్ట్ వేయండి, పచ్చిమిర్చి పేస్ట్ వేసినాక బాగా కలపండి. ఎందుకంటే ఇందులో కట్టెలుగా ఉంటుంది కాబట్టి అది బాగా మిక్స్ చేసి అందులో మ్యాష్ అయిపోతుందండి. 1 నిమిషం పాటు ఉంచితే చూడండి ఎంత బాగా వస్తుందో. ఇందులో వాటర్ కూడా పోయలేదండి, దాని వాటరే బాగా వస్తుంది కాబట్టి 1 నిమిషం పాటు ఉంచి పొయ్యి కట్టేయండి. తర్వాతకి చూడండి ఎంత బాగా అంత దగ్గరికి వచ్చేసింది, బాగా ఉడికిందండి. ఇది చపాతీలోకి అన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.